చాలామంది ఏంటంటే ఈ సబ్జెక్టు ఏవైతే ఉన్నాయో జేఎన్‌టీహెచ్ సరే జేఎన్‌టీహెచ్ అనుకుందాం. మిగతా అన్ని పక్కన పెడితే మిగతా యూనివర్సిటీలో జేఎన్‌టీహెచ్ కింద చదివే అటానమస్ కాలేజీల వాళ్ళు కావచ్చు, అఫిలియేటెడ్ కాలేజ్ అయిన వాళ్ళైనా కావచ్చు. గ్రేస్ మార్క్ సంగతి పక్కన పెడితే సబ్జెక్టులు మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే బ్యాక్‌లాగ్స్ ఉన్నారో వాళ్ళు, ఇంకా పాత పాస్డ్ ఔట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్జెక్టులు మిగిలిపోయే వాళ్ళంతా కూడా ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పాత రెగ్యులేషన్ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే వన్ టైమ్ ఛాన్స్ కట్టాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు. దానికి ఒక కారణం, దానికి ఇదే ఒక కారణం. ఇక ఇప్పుడు అయిపోయి మొన్న రీసెంట్‌గా పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు సప్లీలు కట్టాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు డైలమాలో ఉన్నారు. దానికి ఒక కారణం, ఇదే కారణం అది. ఇక ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వచ్చేసరికి నెగ్లిజెన్స్ పెరిగిపోయి వీటిని వదిలేసి కొంతమంది రీతే కట్టకుండా మానేద్దాం వద్దా అన్న ఉద్దేశంలో ఉండటానికి కూడా అదే కారణం. సో ఇన్ని రకాల కారణమైన ఒక ఫేక్ న్యూస్ అది ఏంటి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సాఫ్ట్వేర్ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే ప్రభుత్వం వారు ఒక చిన్న ప్రపోజల్ రిలీజ్ చేశారు. ప్రపోజల్ అంటే ఏంటో తెలుసుగా, అది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన, ఒక ఐడియాని, ఒక థాట్ని బయటికి రిలీజ్ చేశారు. సో దాన్ని పట్టుకొని వీళ్ళంతా కూడా ఇంకేముంది ఇచ్చేస్తున్నారని చెప్పేసి వాళ్ళే డిసైడ్ అయిపోయి ఇక దాని పోయి వాళ్ళందరూ ఏదో చెప్పారు, ఇచ్చేసారంట. మొన్నటి వరకేమో ఇస్తారట, ఇవ్వటానికి రెడీగా ఉన్నారట. ఇప్పుడు వచ్చేసరికి ఇచ్చేసారట. దానికి గైడ్లైన్స్ దానికి ఫీజు కట్టాలా, ఖచ్చితంగా అది ఇవ్వాలంటే అని చెప్పేసి పట్టుకున్నారు. ఇంతగా అది ఏంటంటే ఈ హాఫ్ క్రెడిట్ సిస్టమ్కి సర్టిఫికెట్ ఇస్తున్నారు కదా, ఇస్తానన్నారు కదా, దాని గురించి రీసెర్చ్ చేయడానికి కొంతమంది కమిటీ వేస్తానన్నారు అని చెప్పేసి. సో దాని మీద హోప్స్ పెట్టేసుకున్నారండి అందరూ కూడా బాగా. ఇది ఏంటంటే ఇక ఎలా ఎక్కిపోయిందంటే ట్రాన్స్లోకి ఎలా వెళ్ళిపోయారంటే వీళ్ళు. ఇప్పుడు హాఫ్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా సర్టిఫికేట్ ఇస్తానంటున్నారు కదా, ఎగ్జామ్ ఫీజు కట్టాలా, దానికి వన్ టైం ఛాన్స్ కట్టాలా, లేకపోతే ఇప్పుడు చదువుకొని పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు సప్లీలు కట్టుకోవాలా, లేకపోతే ఇప్పుడు చదువుతున్న వాళ్ళు సప్లీలు కట్టాలా, రెగ్యులర్ కట్టాలా, హాఫ్ క్రెడిట్ సరిపోతాయి కదా అన్న స్టేజ్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. అది అసలు దానికి విధి విధానాలు అంటే గైడ్లైన్స్ కానీ అది ఎవరికి ఇస్తారు, పాత వాళ్ళకి ఇస్తారా, కొత్త వాళ్ళకి ఇస్తారా, రాబోయే వాళ్ళకి ఇస్తారా అనేది కానీ ఏమీ చెప్పలేదు. అయితే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను ఇంతకుముందు చెప్పాను. సో అదేంటని ఇంతకుముందు వీడియోలు ఉంటాయి, చూసుకోండి. సో అంతేగాని మీరు గుడ్డిగా దాన్ని నమ్ముకొని మీ ఎగ్జామ్స్ ఇవన్నీ వదులుకుంటే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు. అది